అయితే చాలామంది ఎస్పెషల్లీ ఫ్యామిలీ వాళ్ళు 13 ఏళ్ళు ఒక జాబ్ చేస్తే ఒక సేఫ్టీ అండ్ కంఫర్ట్ జోన్‌లోకి వెళ్ళిపోతారు. సెక్యూరిటీ, ఫైనాన్షియల్ వైస్. 13 ఏళ్ల తర్వాత ఒక మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అంటే పేరెంట్స్ తరపు నుంచి కానీ, భార్య తరపు నుంచి కానీ చాలా ప్రెషర్ ఉంటది. డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. వీటన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేశారు? అంటే నేను కూడా ఉద్యోగం మానేసి బిజినెస్‌కొస్తాను అనుకున్నప్పుడు హ్మ్. మా పేరెంట్స్ చాలా బతిమాలారండి. వద్దనా? వద్దన్నారు. ఎట్టి హ్మ్. పరిస్థితుల్లో నువ్వు మానకు. అప్పట్లో నా ఉద్యోగం చాలా కంఫర్టబుల్. ఆ! ఎవరికైనా ఆ! లైక్ జాబ్ అంటే అసిస్టెంట్ జనరల్ కంఫర్టబుల్. మేనేజర్‌గా పనిచేసేవాడిని. హ్మ్. ఎక్కడికెళ్ళినా ఫ్లైట్ టికెట్ ఇచ్చేవాళ్ళు. హ్మ్. ఎక్కడికెళ్ళినా ఒక 5 స్టార్ అకామిడేషన్ ఉండేది. హ్మ్. కంపెనీలో కూడా భగవంతుడి దయ వల్ల నాకు పెద్దగా ప్రెషర్ పెట్టేవాళ్ళు ఎవరు లేరు. హ్మ్. చూసుకునేవాళ్ళు. హ్మ్. ఆ ప్లెజర్ ఫీలింగ్ ఉండేది. హ్మ్. బట్ ఒక్కసారి బిజినెస్‌లోకి రావటం అనేది 200% నేను రిస్క్ తీసుకున్నట్టే. హ్మ్. నా ఫ్రెండ్స్ గాని, నా కొలీగ్‌లు గాని, నా బాస్‌లు గాని అందరూ భయపడిపోయారు. హ్మ్. దొర్రాజు బిజినెస్ బయటికెళ్తున్నాడు. ఎక్కడ సక్సెస్ అవుతాడో లేదో, హ్మ్. ఎక్కడన్నా ఫెయిల్యూర్ అవుతాడేమో హ్మ్. హ్మ్. అని అందరూ భయపడ్డారు. మా పేరెంట్స్ భయపడ్డారు. హ్మ్. కానీ ఇంత భయంలోనూ నాకు ధైర్యం ఇచ్చి నిలబెట్టింది మా వైఫ్ అండి. అంతే. సో, ఆవిడిచ్చిన ధైర్యంతోనే బిజినెస్‌లోకొచ్చాను. బెస్ట్ హాఫ్. ఆ! ఆవిడ గనక ఆ రోజున లేదు హ్మ్. జాబ్‌లో ఉందాం అని ఉంటే నేను ఉండిపోయేవాడినేమో. హ్మ్. కానీ షీ సపోర్టెడ్ మీ. సో, ఈ సక్సెస్ అన్నిటికి కారణం క్రెడిట్ మీ వైఫ్‌కే ఇస్తారా? 100% సో, మేడం గారి పేరేంటి? అనితాదేవి అండి. అనితాదేవి ఆ! గారు. తను హౌస్ వైఫ్ చక్కగా హౌస్ వైఫ్. ఇంటిని అంతా ఆ! చూసుకుంటారనమాట. ఇంటిని చూసుకుంటారు. అండ్ నా బిజినెస్‌లో కూడా హ్మ్. ఒక 10 ఏళ్ల పాటు హ్మ్. పొద్దున్న 9 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఆవిడ క్యాష్ కౌంటర్‌లో కూర్చుంది. హ్మ్. సో, అట్లా కూర్చొని బాగా సపోర్ట్ చేసింది. అలాగే ఈ రోజుకి కిచెన్ మొత్తం ఆవిడే చూసుకుంటారు. డెఫినైట్‌లీ. మార్నింగ్ వెళ్ళారంటే ఈవినింగ్ వరకు కిచెన్‌లో ఉండడం, షాపులన్నిటికి స్టాక్ అంతా పంపించడం, ఎవ్రీథింగ్ ఆవిడ ఆవిడ చూసుకుంటారు. చూసుకుంటారు. నా సక్సెస్ స్టోరీలో ఆవిడది బిగ్గెస్ట్ పార్ట్. డెఫినైట్‌లీ. ఇంటర్వ్యూకి అయితే నేను ఒక్కడినే కనిపిస్తా కానీ హ్మ్. మా బ్యాక్‌గ్రౌండ్ అంతా బ్యాక్‌గ్రౌండ్ ఆవిడ చాలా మేరే పీచే కోన్ హై మాలూమ్ మేరా వైఫ్ హై. ఆ! అంతేనా? అది. చెప్పండి ఆ డైలాగ్ ఒకసారి. ఒకసారి ఆ డైలాగ్ చెప్పండి వినాలనుంది. అంటే నాకు అంత హిందీ హిందీ రాదండి. రాదా? సరే నేను చెప్తాను చెప్తాను. హిందీ లాంటి రిపీట్ భాష చేస్తారా? మాట్లాడతాను నేను. రిపీట్ చేస్తారా నేను ఆ! చెప్తాను. మేరే పీచే కోన్ హై మాలూమ్? मेरे पीछे कौन है मालूम? మేరా బీబీ హై. मेरा బీబీ హై. मेरा बीबी है. ఆ! ఇది సూపర్. బాగుందండి. యెస్. నైస్. ఓకే.